హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి 14వ వారం తొలి ఎలిమినేషన్లో భాగంగా రోహిణి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది అని చెప్పాలి. ఇక రోహిణి ఎలిమినేషన్కి గల అతి ముఖ్యమైన 5 కారణాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడటం ప్రారంభించండి. ఇక రోహిణి ఎలిమినేషన్కి అతి ముఖ్యమైన కారణాలలో మొదటిది, అతి ముఖ్యమైనది ఏమిటి అంటే, రోహిణి ఈ సీజన్లోకి వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఈ వారం వరకు ఒక్కసారి కూడా నామినేషన్స్లోకి రాకపోవడం. నామినేషన్స్లోకి వస్తూ పోతూ ఉంటే ఆడియన్స్ కూడా వారి ఓట్లు వేయాలి అని గుర్తుంటుంది. అలాగే వారి అభిమానులు కూడా కొంచెం అలర్ట్గా ఉంటారు. అలాగే మద్దతుగా కూడా చాలా ఓట్లు అయితే పడుతూ ఉంటాయి. అయితే రోహిణి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపుగా 9 వారాల పాటు వరుసగా సేవ్ అవుతూ వచ్చి ఈ వారం మాత్రమే నామినేషన్స్లోకి రావడంతో రోహిణి ఎలిమినేట్ అయ్యింది. ఇక మరో ముఖ్య కారణం, మిగిలిన వారందరికీ కూడా అంతో ఇంతో బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారితో పోల్చుకుంటే రోహిణికి బయట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అతి తక్కువ అని చెప్పవచ్చు. ఇక మరో ముఖ్యమైన కారణం, బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి పిఆర్స్ ఖచ్చితంగా పనిచేస్తారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగమెగిరిన ఇదే సత్యం. అయితే రోహిణికి సపోర్ట్గా ఎక్కువ మంది పిఆర్స్ లేకపోవడం, పిఆర్స్ ఉన్నా కూడా అంతగా వారి ప్రభావం లేకపోవడంతో రోహిణికి ఓట్లయితే తక్కువగా పడ్డాయి. అయితే రోహిణి ఈ సీజన్లో గట్టిగానే ఆడింది, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒకానొక సమయంలో పృథ్వీకే గట్టి పోటీ ఇచ్చి మెగా చీఫ్ టాస్క్లో పృథ్వీని ఓడించి మెగా చీఫ్ అయ్యింది. అటువంటి కంటెస్టెంట్ ఈ సీజన్ టాప్ 5 లిస్ట్లో ఖచ్చితంగా ఉంటుంది అని అందరూ భావించారు. అయితే అనూహ్యమైన పరిస్థితుల మధ్య అతి తక్కువ ఓటింగ్ జరగడంతో రోహిణి చివరి మెట్టుపై బొక్కబోర్లా పడి టాప్ 5కి చేరకుండా ముందే ఎలిమినేట్ అయ్యింది. సో ఫైనల్గా ఇంకొక విషయం ఏమిటి అంటే, రోహిణి ఎక్కువగా బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అవినాష్ అలాగే తేజతో మాత్రమే క్లోజ్ అవుతుంది అంటూ ఇతరులు బాగా ఎలిమినేట్ అయితే చేశారు. అలాగే షో చూస్తున్న వారు కూడా అవినాష్తో అలాగే తేజతో అలాగే గౌతమ్తో మాత్రమే ఎక్కువగా క్లోజ్గా ఉంటుంది, మిగిలిన వారందరితో మాట్లాడదు అంటూ ఎక్కువ మంది అయితే బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఆ పాయింట్ని అయితే బాగా పట్టుకున్నారని చెప్పవచ్చు. అలాగే మరో ముఖ్యమైన కారణం, ఎక్కడ సింపతి కార్డ్ వాడకపోవడం. బిగ్ బాస్ హౌస్లో సింపతి కార్డ్స్ వాడిన వారికి ఓట్ల వర్షం కురుస్తుందని తెలిసినా కూడా తనకి సింపతి వస్తున్న సమయంలో కూడా రోహిణి సింపతి కార్డ్ ఎక్కడా వాడలేదు. దీంతో ఇక రోహిణి ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. సో మొత్తంగా రోహిణి అయితే ఒక రికార్డ్ క్రియేట్ చేసింది బిగ్ బాస్ తెలుగు సీజన్ చరిత్రలో అని చెప్పవచ్చు. ఎందుకు అంటే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో రోహిణి నామినేషన్స్లోకి వచ్చిన మొదటి వారమే ఎలిమినేట్ అయ్యింది. అలాగే ఈ సీజన్లో కూడా రోహిణి నామినేషన్స్లోకి వచ్చిన తొలి వారమే ఎలిమినేట్ అయ్యింది. సో మొత్తంగా రోహిణి ఎలిమినేషన్ గల కారణాలు చూశారు కదా. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.